ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే
జయించింది. ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాం, మీకు స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ ఈ కార్యక్రమం ద్వారా దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మీకు స్వాగతం పలుకుతుండగా నా మనస్సులో, నా హృదయంలో దేవుడు ఒక మాట పెడుతున్నాడు. ఒక ప్రవచన మాట నాకు వినపడుతుంది. కొంతమంది మీలో చాలా డిఫికల్ట్ టైంలో ఉన్నారు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా నా వల్ల కాదు, నేను ఫెడప్ అయిపోయాను, ఇంకా నా జీవితం ఇంతే, ఇలాగే ఉంటుంది, మార్పు అనేది కలగదని ఎంతోమంది నిరుత్సాహంతో, డిసప్పాయింట్మెంట్స్తో కనబడుతున్నారు. మిమ్మల్ని దేవుడు ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎలాగైతే యెహోషువ నిమిత్తము ఆ సూర్యుడు ఆపానో, అలాగే నీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా చేస్తానని ప్రభు మీకు చెప్పమంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, బలపరచుకోండి. త్వరలో మీరు దేవునికి అద్భుత కార్యాన్ని చూడబోతున్నారు. యెహోషువ 1:9 ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తన 37:5 కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గత కొద్ది దినాలుగా అపోస్తలుడైన యోహాను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు మరి సిలువ యొద్ద నిలబడిన వారిలో యోహాను ఒక్కడు. అంతేకాదు, అతన్ని ప్రేమించిన యేసు ప్రభు, ఎందుకంటే ప్రారంభం నుండి చివరి దాకా తన పరుగును తుదముట్టించే విషయంలోనే మనసు పెట్టాడు తప్ప రెండవదిగా ఏ ఒక్క విషయంలోనూ మనసు పెట్టలేదు. అటువంటి వ్యక్తిని చూసి దేవుడు ఒక మాట శిష్యుల మధ్యలో పలుకుతున్నాడు. యోహాను సువార్త 21:22లో ఏమంటున్నాడంటే, పేతురును చూసి, అయ్యా, అతను నేను వచ్చే వరకు సజీవంగా ఉంటే నీకెందుకు, సజీవంగా ఉంటాడు, నీకెందుకు అని నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ఏ విషయంలో ప్రభు చెప్పాడంటే ఏదో కోపంగా లేకపోతే సమర్థించడానికి చెప్పలేదు మాట, సమర్థించే మాట కాదు ఇది. ఆయనకు దీర్ఘాయుష్ కలుగుతాయి, క్షేమం కలుగుతాయనే విషయాన్ని ఇక్కడ ప్రభు యోగాను గురించి మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇది ఇలాగ ఉన్న దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్తను దేవుడు యోహాను ద్వారా కదా రాయించాడు. అంతేకాదు, మత్తయి, మార్కు, లూకా వీళ్ళందరూ చక్కగా సువార్త రాశారు కానీ యోహానుతో పాటు. అయితే ప్రకటన గ్రంథాన్ని ఎవరి చేత ప్రభు రాయించాడు? యోహాను చేత కదా రాయించాడు. ఆయన రెండో రాకడ గురించి రాయించాడు. ఇట్లా ప్రత్యేకమైన అంశాలన్నీ దేవుని బిడ్డలారా యోహాను కలిగి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. యోహాను హతసాక్షిగా, అందరిలాగా హతసాక్షిగా చేయాలని, ఆయన వధించాలని, చంపాలని, కాల్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ యోగాన్ని మాత్రం దేవుడు ఆ హతసాక్షిగా అప్పగించలేదనేది చరిత్ర చెప్పే మాట. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని, ఇవన్నిటికీ కారణం ఏంటి అనే విషయానికి మనం వస్తే, అపోస్తలుడైన యోహాను ప్రారంభం నుండి ఏదో ఒకటి దేవుని కోసం విడిచిపెట్టకుండా వస్తున్నాడు. స్టార్టింగ్లోనే తన తండ్రితో పాటు మరి చేపలు పట్టే కార్యక్రమంలో ఉంటే, చేపలు పట్టే పనిలో ఉంటే, మార్కు సువార్త 1:20 యేసు పిలువగానే ఆ వృత్తిని విడిచిపెట్టేసి, ఎంత విధేయత చూడండి, ఆ వృత్తిని విడిచిపెట్టేసి యేసును వెంబడించాడంట. అంతేకాదు, తన తండ్రిని కూడా విడిచిపెట్టేశాడు. జెబెదయి కుమారుడు అని రాయబడి ఉంది యోహాను. అయితే జెబెదయిని విడిచిపెట్టి, తన తండ్రిని విడిచిపెట్టి యేసును వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రితో పాటు, ఆయనతో పాటు సగ పనివారు ఉన్నారు. వాళ్ళందరూ యోగానికి పరిచయమైన వారే.
వాళ్ళందరిని కూడా విడిచిపెట్టి, ఫ్యామిలీని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించడానికి తీర్మానించటం ఎంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, ఒక ఛాలెంజ్ని మనకు కలుగచేస్తుంది. ఈరోజు మీరు దేవుని కోసం ఏమైనా విడిచిపెట్టారా లేదా అన్నది ఆలోచించండి. వాళ్ళ తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, ఆయన తల్లి అంట ధనవంతురాలు. ఆ ధనవంతురాలు కాబట్టి తన ఆస్తులంటే అమ్మి వేసిన పరిచర్య చేసేవారిలో తన తల్లి పేరు కూడా రాయబడి ఉంది. లూకా సువార్త 8:2-3 దేవుని బిడ్డలారా, ఇంత వసతి ఉంది, ఇంత జ్ఞానం ఉండి, అందరిలో చదువుకున్నవాడు కూడా యోగానండ, ఇంత జ్ఞానం ఉండి మరి దేవుని కోసం సమర్పించుకోవటం, విడిచిపెట్టడం అనేది ఎంత ఆశీర్వాదం అండి. అందుకొరకే ప్రభు, నేను వచ్చే వరకు యోగాను సజీవంగా ఉంటే నీకేంటి అని చెప్పి అడగటం మనం చూస్తున్నాం. యోగాను వెనకేసుకుని రావటం, యోగానికి సపోర్టుగా నిలబడటం, యోగాను ప్రత్యేకించబడిన వాడని తెలియపరచటం, యోగాను నా చేత ఆశీస్సులు పొందిన వాడిని తెలియపరచటం, ఇవన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకెళ్తే యోగానికి దేవుడు దీర్ఘాయుష్ను, అంటే నేను వచ్చే వరకు సజీవంగా ఉంటే నీకేందనే మాట ఆయన సజీవంగా దేవుడు ఉంచబోతున్నాడు, దీర్ఘాయుష్ మందులుగా ఉంచబోతున్నాడు విషయాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈరోజు వీటన్నిటికి కారణం యోగాన్ ద్వారా, అపోస్తులైన యోగాన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు విడిచిపెట్టే అనుభవంలోనికి రావాలి. ఆ విడిచిపెట్టే అనుభవం అనేది కొంత నొప్పితో కూడిందైనప్పటికీ, నష్టంతో కూడిందైనప్పటికీ, ఆ విడిచిపెట్టడం ద్వారా దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. అబ్రహాం చూడండి, విడిచిపెట్టాడు లేదా? తన స్వదేశాన్ని విడిచిపెట్టి, తన సొగీలు విడిచిపెట్టి యేసును వెంబడించినట్టుగా ఆదికాండం 12:2-3 రాయబడి ఉంది. అలాగే లోతును విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు లోతును కూడా విడిచిపెట్టాడు. లోతు ఆయన సహోదరుడు, చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి. ఆదికాండం 13 మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే ఆగరును విడిచిపెట్టాల్సి వచ్చింది. అది ఇంకెంత పెద్ద కష్టమో చూడండి. దేవుడు ఆగరును విడిచిపెట్టమనగానే అబ్రహాముకు చాలా దుఃఖంగా అనిపించిందంట. ఎంత దుఃఖమై అనిపించినప్పటికీ, నేనైతే దుఃఖమైతే పడతాను కానీ, ఎంతైనా బాధపడతాను కానీ, ఏ దేవుని మాత్రం దుఃఖపెట్టను, దేవుని మాటకి విధేయత చూపిస్తాను, నేను విడిచిపెట్టిన అనుభవంలో నిలకడగా ఉంటానంటూ ఆయన ఆగరును విడిచిపెట్టాడు, ఇస్మాయిల్ విడిచిపెట్టేశాడు. చివరిగా ఇస్సాకును, వాగ్దాన పుత్రుడైన ఏగయ్య కుమారుడైన ఇస్సాకును విడిచిపెట్టాల్సిన అవసరత వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టే ఉద్దేశంతోనే ఆయన మోరియా పర్వతానికి వెళ్ళినట్టుగా ఆదికాండం 22 మనం చూస్తున్నాం, 22:3 చూస్తున్నాం. సో అబ్రహాముకు ఉన్న విడిచిపెట్టే అనుభవం మీ అందరికీ ఉండాలి. గుడ్డివాడు అంత త్వరగా, ఆ త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు అంత త్వరగా యేసును సమీపించడానికి గల కారణం ఏంటి చెప్పండి? మార్కు సువార్త 10:46-51 రాయబడి ఉంది. దానికి కారణం ఏంటంటే, తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అలాగే సమరియా స్త్రీ తన తల మీద ఉన్న కుండను విడిచిపెట్టి యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళినట్టుగా ఆదికాండం 4:28 మనం చూస్తున్నాం. ఈరోజు శిష్యులు చూడండి, సమస్తాన్ని విడిచిపెట్టారన్న. పేదరైతే సమస్తాన్ని విడిచిపెట్టాడన్న. లూకా 5:11 చూస్తున్నాం. కాబట్టి మీరు ఈరోజు దేవుని కోసం ఏం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు సజీవ లెక్కలో దేవుడు ఉంచుతాడు. దేవునికి లోబడి విడిచిపెట్టడంలో లోబట్టం ఉంది, సమర్పణ ఉంది, ప్రతిష్టత ఉంది. అందుకొరకే విడిచిపెట్టే అనుభవంలోనికి ఎవరు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా యోగాలాగా ఆశీర్వించబడతారు, దీవించబడతారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విడిచిపెట్టే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభా. తండ్రి మీరే నడిపించండి, మీరే లోతుకు తీసుకెళ్ళండి ప్రభా. దైవిక ప్రసన్న చేత, మహిమ చేత, వెలుగు చేత నింపమని, దీవించమని, అసోదరమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. గాడ్ బ్లెస్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీ, రాఘవేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903